పాలెం శ్రీ రాంబాబు గారిని మాట్లాడాల్సి కూర్చుంది. రామారావు సార్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులందరికీ, వేదిక కింద ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరికీ నా నమస్కారాలు. విద్యార్థులకు నా శుభాశీస్సులు. సో రిటైర్మెంట్ అనేది అందరికీ కూడా తప్పనిసరిగా జరిగేది. ఏదో ఒక టైంలో తప్పనిసరిగా రిటైర్మెంట్ తీసుకోవాల్సిన ఇది ఉంటుంది. సో ఈ రిటైర్మెంట్ అనేది మనం ఎంత సంతోషంగా, అంటే మనం గడిచిన కాలంలో మనం చేసిన పని మనకు సంతోషాన్ని ఇస్తుంది. సో అది మనకు వక్తలందరూ కూడా చెప్పారు. సారు ఏదైనా సరే ఫ్రాంక్గా చెప్తారు, విషయాన్ని సూటిగా. అంటే ఈ స్కూల్కి వచ్చినప్పుడు కూడా నాతోటి రికార్డు పరంగా ఎలా ఉందో కూడా చెప్పారు, దాన్ని షేర్ చేసుకున్నారు. ఆ రికార్డుని ఎలా సరి చేయాలో ఆ విధంగా తనకు అనుకూలంగా మొత్తం రికార్డు మొత్తం కూడా మార్చుకొని, అంటే పని పట్ల నిబద్ధత అనమాట. సో వర్కింగ్ నేచర్ ఎక్కడైతే ఉంటుందో, మనం పని చేయాలనే సంకల్పం ఎక్కడైతే ఉంటుందో అక్కడ సంతోషం కూడా ఉంటుంది. సో అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా, విద్యార్థులు అందరూ కూడా అదొక మంచి అలవాటుగా, మీ హెడ్ మాస్టర్ నుంచి ఒక మంచి అలవాటుని నేర్చుకోండి. పని చేయటంలో సంతోషం ఉంటుందనేవి దాన్ని గమనించుకొని మీరు కూడా మీ జీవితంలో ఆపాదించుకొని సంతోషంగా ఉండాలి. అదేవిధంగా భావి జీవితం కూడా సార్ది సంతోషంగా ఉండాలని, మిగిలిన జీవితం మొత్తం సంతోషంగా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాంబాబు సార్. ఇప్పుడు జడ్పీహెచ్ఎస్ గుండాయపాలెం హెడ్ మాస్టర్ ఎన్వి రమేష్ గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సి కూర్చున్నాం. సభకు నమస్కారం. విద్యార్థులకి శుభాశీస్సులు. మాస్టర్ గారితో నా పరిచయం జస్ట్ ఒక 5 years నుంచి బాగా పరిచయము. అంతకుముందు అయితే మాత్రం పేరు విన్నాను. మేమిద్దరం కూడా వారితో పాటే నా ప్రమోషన్ కూడా యాజ్ హెచ్ఎం. అయితే సార్కి ఒక 40 years బయాలజీలో సర్వీస్, నాదేమో మ్యాథ్స్లో ఒక 37 సర్వీస్, 86 బ్యాచ్. మరి ఇవి కొద్ది కాలంలోనే మంచి పరిచయం ఏర్పడింది. విషయ పరిజ్ఞానం గలవాడు, సబ్జెక్ట్ కానీ ఈవెన్ ప్రజెంట్ ఒక మాస్టర్ కావాల్సినటువంటి నైపుణ్యం, ఏ నైపుణ్యం, ప్రజెంట్ కంప్యూటర్ నైపుణ్యం ఉండాలి, అది పుష్కలంగా నేర్చుకున్నారు. సబ్జెక్ట్ చెప్పడంలో బ్రహ్మాండమైన దిట్ట, మంచి తరాలను తయారు చేసినటువంటి వ్యక్తి, రాబోయే తరాలను. ఓకే, ఇక ఎంత చెప్పుకున్నా కానీ మీరు చెప్పినవి మళ్ళీ నేను రిపీట్ చేయాల్సి వస్తుంది. ఇంకా అందుకని యాక్చువల్గా నాకు ఇది రిటైర్మెంట్ ఫంక్షన్ లాగా అనిపించడంలో 40వ పుట్టినరోజు వేడుకలాగా అనిపిస్తూ ఉన్నది. అలా ఉన్నాడు సార్. ఓకే, ఏదేమైనా కానీ 62 years సర్వీస్ కంప్లీట్ చేసుకొని, 62 years ఏజ్ కంప్లీట్ చేసుకొని రిటైర్ అవుతున్న శుభ సందర్భం ఎందుకన్నానంటే ప్రజెంట్ వాతావరణం అంత ఒత్తిడిగా ఉందన్నమాట. టీచర్స్ వృత్తి అనేది ఇలాంటి పరిస్థితుల్లో రిటైర్ అవుతున్నారు. చాలా హ్యాపీ. ఈ భావి జీవితము ముఖ్యంగా ఆయురారోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సార్. అంతే, జడ్పీహెచ్ఎస్ ఊలిచి హెచ్ఎం గారు, కోటేశ్వరరావు గారు కూడా 2 నిమిషాలు. కాలం లేక. సభకు నమస్కారం. రామారావు సారు సుమారుగా 10 years నుంచి తెలుసు, కానీ పరిచయం మాత్రం, మంచి పరిచయం మాత్రం ఒక 4 years నుంచి. సారు ఈ కంప్యూటర్ నాలెడ్జి బాగా డిప్యూటీఓ గారు వాళ్ళ ఆఫీస్ వాళ్ళు కూడా ఈ కంప్యూటర్ నాలెడ్జ్ని రామారావు సార్ తెలుసు కాబట్టి, అంతకుముందు డిప్యూటీఓ గారు కానీ మేడం, తర్వాత డిప్యూటీఓ గారు వచ్చిన మేడం గారు కానీ బాగా రామారావు సార్ని పిలిచి ఆ వర్క్ అంతా బాగా చేయించుకునేవాళ్ళు. తర్వాత సబ్జెక్ట్ పరంగా కూడా రామారావు సారు వెల్ వర్స్డ్, అందరికీ కూడా బాగా మంచి నాలెడ్జి అందించి, తర్వాత ఏదైనా ఒక వర్క్ని పూర్తి చేయటంలో రామారావు సార్ తనకు అనువుగా, తనకు వీలైనంత వరకు చేసుకుంటూ దాంట్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా పూర్తి చేస్తారు. తర్వాత నెక్స్ట్ అయితే స్టిల్ యంగ్, ఎవర్ గ్రీన్ యంగ్ రామారావు సారు. తర్వాత భావి జీవితం కూడా బాగుండాలని కోరుకుంటూ, భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు
ఏం లేదు సార్. తర్వాత జిల్లా ప్రాథమిక పాఠశాల ప్రధాన రవి గారిని మాట్లాడాల్సి కోరుతున్నాను. సభకు నమస్కారం. రామారావు సారు, రమేష్ సారు, నేను ఒకేసారి ప్రమోషన్. ఫస్ట్ పేరు రామారావు సారు, సెకండ్ పేరు నాది. రామారావు సార్ కరాద కోరుకుంటే నేను లింగంగుంట వచ్చేవాడిని. రామారావు సారు లింగంగుంట కోరుకునేప్పటికీ నేను కరాద కోరుకున్నాను. సార్కి కంప్యూటర్ నాలెడ్జ్ చాలా బాగుంది కాబట్టి కొద్దిగా టెన్షన్ లేకుండా కూడా ఉద్యోగం చేయగలిగాడు. సార్తో పాటు నేను అనేక సార్లు డిప్యూటీతో పాటు ఇన్స్పెక్షన్కి కూడా పోయాం. సార్ బయాలజికల్ సైన్స్కి, నేను ఫిజికల్ సైన్స్కి. ఆ విధంగా కూడా పరిచయం. ఈ ఒత్తిడిలో ఈ ఉద్యోగం చేయడం కూడా హెచ్ఎం పోస్టు మరీ కష్టంగా ఉంది. హ్యాపీగా రేపు, ఈరోజు కాదు, రేపు రిటైర్మెంట్ అవుతున్నారు. చాలామంది ఈరోజు అంటున్నారు రేపు రిటైర్ అవుతారు. సార్కి ఆయురారోగ్యాలు భగవంతుడు సార్తో పాటు వాళ్ళ ఫ్యామిలీకి, వాళ్ళ కుటుంబానికి అందరికీ ఆయురారోగ్యాలు కలుగజేయాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇక మీ యొక్క ఆస్థానంలో ఆశను కావాల్సిన కోరుతున్నా. మొదటగా సార్ స్కూల్ కావాలి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లింగంగుంట పాఠశాల స్టాఫ్ మొత్తం వచ్చి ముందు సన్మాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఎక్కడున్నా మొత్తం రండి మేడం గారు, రండి. అక్కడ ఉంటారా? రాము సోషల్ సార్ రెడీ రండి. ఈదుమూడి ఆంజనేయ సార్ వచ్చి ఈ ప్రశంసా పత్రాన్ని ఇప్పుడు ఇచ్చేసి తర్వాత చదివిస్తారు. అదే యూషన్ ఈదుమూడి ఆంజనేయ సార్ ఒక్క నిమిషం. హైమావతి అతనేడి, నరేష్ ఏడి, ఒక్క నిమిషం ఇస్తాం. ముందు ఆ సన్మాన పత్రం ఆయనకి ఇచ్చిన తర్వాత చదివిద్దాం. రాము సార్ వాళ్ళకి ఇవ్వు ఫస్ట్. సోషల్ సార్ దండ పెట్టారు. దండలు వేయండి, వాళ్ళిద్దరికి ఇవ్వండి, చెరు ఒకటి ఇవ్వండి. మేడం గారు చాలా గొప్ప ప్రశంసా పత్రం ఇవ్వండి, తర్వాత చదివిద్దాం. కానీ మాల నిరాడంబరుడు, నిగర్వి, అజాత శత్రువు, మా అందరికీ మార్గదర్శకులు శ్రీ ముత్సు రామారావు గారు 31/7/2026న ఉద్యోగ విరమణ చేయు సందర్భాన్ని పురస్కరించుకొని సగౌరవముతో సమర్పించు పద్య కుసుమ మాలిక. మహిత అంజమ్మ తల్లిగా మమత నింపే, వెంకటేశ్వర్లు తండ్రిగా వేట్కతోడ పెంచి పోషించే మిమ్ముల ప్రేమ పంచి పొంగిపోయిరి మీలోని ప్రతిభ చూసి. అన్నపూర్ణమ్మ భార్య అయి చెన్నులరా భక్తి భావాన మెలగుచు బాధ్యతిరిగి సహనశీలయై సాధించే సాధు యశమో. రామారావు గారు, ఆమె కన్నను మీకున్న ఆప్తులెవరు?
శౌర్య గుణమును గల్గిన శౌర్య తేజ మురళి కృష్ణకు భార్యగా ముదముగాను తల్లిదండ్రికి దీటైన తనయగాను పేరుగాంచెను కొమరిత పొందె యశము కొడుకు శైలేషు మీదైన కొర్కె తీర గొప్ప పదవిని పొందే ఒప్పుగాను ధన్యులైతిరి మీకేమి పుణ్యగుణుడా అందుకొమ్మభివందన చందనమ్ము చిరునవ్వు మోముతో చిత్తమ్ము వికసింప విజ్ఞానమందించు విబుధుడీవు అందాలు చిందించు ఆనంద మాన్యుడీవు మనసున ఇసుమంత మాలిన్యమెరుగని స్వచ్ఛమౌ మనసున్న సరసుడీవు పలికిన పలుకుల కలకండ పలుకుల తీపిని అందించు కోపమెరుంగక కూరిమి పెంచుచు స్నేహ హస్తము నిలుచు సౌమ్యుడీవు మంచి మమతయు సమతయు మానవత్వ పరిమళము వెదజల్లెడి పావనుండ మహిత బోధనా వృత్తికి మాన్యవరుడ అందుకొమ్ము మా ఆంజనేయ వందనమ్ము. రామారావు గారు కడుగొప్ప మనసుతో కాంతులను చిందించు కమ్రగుణి పిల్లలకు కడు ప్రేమను చిలికించి బోధనమ్మనరించు భవ్య గుణము తలలోన నాల్గగ తపనతో వృత్తి నిబద్ధుడై వనరించు భద్రగుణము అయ్యవార్లను చూసి ఆదర భావాన మర్యాదతో మెలగు మాన్యగుణ శ్రీనివాసరావు పలుకు పలుకున నమ్రత చిలకరింప అడుగు అడుగున ఆదర్శం అడుగు నిండా నిత్య చైతన్యమూర్తివై నెగడుచుండ ఒప్పుగా విద్య నేర్పిన వత్సవీవు జయము సద్గుణ రూపుడా జయము మీకు జయము సౌందర్య తేజుడా భాగ్యదాయక జయము మీకు జయము సౌశీల హృదయుడా జయము మీకు జయము దిగ్విజయం మహో జయము జయము. అభినందనలతో ఉపాధ్యాయులు బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లింగంగుంట మద్దిపాడు మండలం మద్దిపాడు ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాల్యాది గారు వచ్చాడుగా. ఉప్పుగుండూరు నాగేశ్వరరావు గారు సన్మాన కార్యక్రమం చేసి ఉన్నారు. మీకు ఎంఈఓ మద్దిపాడు మండలం ఆంజనేయ సార్ మొత్తం గుంపులో ఇది ఇటు నుంచి వచ్చి అటు నుంచి దేవమానం ఒకవైపు లేదు రెండు వైపు లేదు ఉన్నత పాఠశాల గడగుడూరు గారు ఇదుమూడు ఆంజనేయులు గారు ఇప్పుడు అడిగి 15 నిమిషాలు ఉంది మాస్ గారు ప్రేమ నిలబడతాం. విద్యా కమిటీ చైర్మన్ రాండమ్మా ఒక్క నిమిషం ఆగయ్యా. నిలబడి మాస్ గారు అదే పదండి విద్యా కమిటీ చైర్మన్ సుమతి రమాయ్. మేడం గారు నిలబడమ్మా ఇప్పుడు దాకా అడా ఉండదు సార్. మేడం గారు బ్యాక్ నుంచి పెద్ద లైన్ లేదు ఎంత వస్తున్నారు ఎంత వస్తున్నారు రెండు రాలేదా వెంకటేశ్వరరావు గారేగా సైడ్ రా
ఎదురు రాక కెమెరా నూతలపాటి వెంకటేశ్వరరావు గారు, ఉప్పుగుండూరు నాగేశ్వరరావు గారు, పేకా సుధాకర్, మీరు ముగ్గురు ఒకసారి రండి. నాగేశ్వరరావు గారు చెప్పాను. ఓకే ఓకే మీరు నిలబడండి. నాగేశ్వరరావు గారు ఇక్కడ నిలబడండి, అటు తిరగండి. సుధాకర్ అటు తిరుగు. చెప్తాం. దీని తర్వాత నెక్స్ట్ సార్ ఇటు చూడండి. ఓకే ఫార్మాట్ చేసినా చేయలేదా? ఇప్పుడు ఫార్మాట్ చేసి విలేకరులు. సరే, విశ్వం మాస్టర్ గారు పేర్లు చెప్తాం. వెంకటేశ్వర్లు విశ్వం, వెంకటేశ్వర్లు జయగారు ఏంది అడ్డం వస్తుంది? నెక్స్ట్ అంతే, నువ్వు చేసేవన్నీ అలాగే ఉంటుంది. టీచర్లు క్యూ అంటారు, ఇది అంటారు, ఏముండదు. అదంటే నరేంద్ర ఒకసారి అవకాశం వాడేడి వస్తున్నారు. డిసిఈడి సెక్రటరీ మరి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా అంకయ్య గారు. మరిసీన్ గారు రండి, మీరు రండి. నెక్స్ట్ మాస్టర్ గారు ఇటు చూడండి. మాస్టర్ గారు నెక్స్ట్ తర్వాత బసన్నపాలెం హై స్కూల్ స్టాఫ్, బసన్నపాలెం హై స్కూల్ స్టాఫ్. వెనక నుంచి రండి మాస్టర్ గారు. రఘుబాబు సార్ వచ్చాడా? రండి. బసన్నపాలెం శేషు, బసన్నపాలెమేనా? రవి అరే అందరు వాళ్ళ ఎదురు పోయారు. జయ గారు రా ఇట్రా. కొంచెం బ్యాక్ ముందు స్టాప్ వేస్తున్నారు. జడ్పీహెచ్ఎస్ కొత్తపల్లి వసంత కుమారి మేడం గారు. రెడీ చేసుకోండి. చెప్తాను. పద్మావతి మేడం గారు. గట్టి సార్ అని చెప్పి వెళ్ళిపోతున్నాడుగా. ఎదురుపోయారు. అంతే సరిగా ఏంది వెనక. ఓకే పద్మావతి మేడం గారు ముళ్ళమూరు. సరే మాస్టర్ గారు కానీ ఇక్కడ మాస్టర్ గారు అడ్డం ఉన్నారండి. మాస్టర్ గారు బ్యాక్ రండి. మద్దిపాడు నెక్స్ట్ మద్దిపాడు మండల యూనిట్ వస్తున్నాను మేడం. మద్దిపాడు ఏపీటీఎఫ్ మండల యూనిట్ రామారావు గారిని రండి దుశ్శాలతో సత్కరిస్తున్నారు. మద్దిపాడు మండల యూనిట్. తర్వాత కనపర్తి ఓల్డ్ స్టాఫ్ సుబాని మద్దిపాడు. ఎంఈఓ సార్ మీరు ముందుకు రండి. సార్ మీరు ముందుకు రండి. ఎక్కడ ఉన్నారు? సార్ వెళ్ళారుగా. పిలుస్తా ఎంఈఓలు ఇద్దరు నైపు మద్దిపాడు మన ఎంఈఓ సార్ వాళ్ళు
పంపిస్తా మొత్తం డిఓ స్టాఫ్. దేవి గారు సైడు. కూర్చోండి కూర్చోండి నిలబడతారా? సార్ కొంచెం పక్కన తర్వాత ఆంజనేయులు మద్దిపాడు మండల ఎంఈఓలు ఎంఆర్సి స్టాఫ్ మొత్తం వాళ్ళంతా ఒకటేనంటే మీ తర్వాతనే నిలబడితేనే కరెక్ట్ లేదు. అలా ఉండండి, నిలబడండి. మద్దిపాడు మండల ఎంఈఓలు ఇద్దరు ఆంజనేయులు గారు మరియు శ్రీనివాసరావు గారు ఇదే కరెక్ట్గా ఉంది. రామారావు గారిని దుశ్యాలతో సత్కరిస్తున్నారు. అదేవిధంగా టి హనుమంతరావు మద్దిపాడు టీచర్ చెప్తున్నా సార్. సార్ అశోక్ ఉంటున్నారు. వెళ్ళాలి, శివాజీ గారు వెళ్ళాలి, అర్జున్ చేంకుర్తి వెళ్ళాలట. అదే 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 చేస్తున్నాం. రండి వెనక్కిపోతుంది. తర్వాత పుల్లాపల్లి హెచ్ఎం ప్రభాకర్ మాస్టర్ గారు మీరు ఆగచ్చు కదా. నెక్స్ట్ రాంబాబు గారు. వర్షం ఇటు కొంచెం జరగండి. ఇటు మాస్టర్ గారు మీకు తొందర ఏముంది మాస్టర్ గారు, ఇప్పుడు మీరు ఉండాలి లాస్ట్ దాకా. అశోక్ సార్ సీన్లు ఇద్దరు ఉన్నారుగా. కట్టా సీన్ ఉన్నాడు, ఏనుగంటి సీన్ ఉన్నాడు. ఆఫీస్ తీసుకుని సరే సార్ నిలబడలేకున్నాడంట. అశోక్ సార్ మాస్టర్ గారు ఇటు చూడాలి. మేడం గారు చిరంజీవి సార్ ఇట్లాండి. చిరంజీవి సార్ వీళ్ళందరూ ఇటు ఇటు ఇద్దరు వస్తాం. నాకనే సార్ ఏం చేయమంటారు, మీరు చూస్తానే ఉన్నారు. మీరు ఒక్క నిమిషం ఆగండి చేయగారు సార్, ఒక్క నిమిషం ఆగండి. రిక్వెస్ట్ 15 మంది ఉన్నారు, ఒకేసారి అయిపోతారు. రండి. స్టూడెంట్స్ సార్, డిగ్రీ స్టూడెంట్స్, రామారావు గారి డిగ్రీ స్టూడెంట్స్ 15 మంది ఉన్నారు. డిగ్రీ ఫ్రెండ్స్ మొత్తం రామారావు గారి డిగ్రీ ఫ్రెండ్స్. చిరంజీవి గారు. రామారావు గారి గురించి ఒక్క నిమిషం, 2 మాటలే. అంతమంది చాలా చాలా పొగిడారు. అక్కర్లా పంక్చువాలిటీ, రెగ్యులారిటీ, మొరాలిటీ, ఈ 3 కలిసి రామారావు పుట్టాడు అంతే. ఎందుకంటే నేను రామారావు గారు నిడమానూరు హై స్కూల్లో పనిచేశాము. అమ్మాయి మా చెల్లెలు, వాళ్ళ అన్నయ్య నేను క్లాస్మేట్స్ని. 1972-74 నుంచి వాళ్ళ కుటుంబంతో నాకు బాగా పరిచయం. థ్యాంక్ యూ. నెక్స్ట్ చిరంజీవి సార్, మీరు రండి. నిలబడలేకుండా చూస్తున్నారు. చిరంజీవి సార్ మీరు రండి ముందు. చిరంజీవి సార్ మీరు రండి. చిరంజీవి గారు సార్ని దుశ్యాలతో సత్కరిస్తున్నారు. నెక్స్ట్ మీరు రండి. 15 మంది రండి. డిగ్రీ ఫ్రెండ్స్ రండి సార్ అందరూ.
ఉండు అక్కడ అడ్డం. అది కట్ చేద్దాం డైరెక్ట్ ఇచ్చే. నాగరకోట మండల యూనిట్ ఏపీటీఎఫ్ చూడండి. అది కూడా అంటారు. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్. డిగ్రీ ఫ్రెండ్ ఏముంది ముందు నాగరకోట మండల యూనిట్ పంపించి మీరు తర్వాత నెక్స్ట్ పోయి వెంకట్రావు గారు జిల్లా పరిషత్ పాఠశాల త్రోవగుంట. గాలి గాలి ఇటు చూడమన్నా, ఎటు చూస్తున్నావు? ఇటు చూడు. నెక్స్ట్ నాలుపాడు మండల ఏపీటీఎఫ్ యూనిట్. నిలబడు నిలబడు. చూసిద్దండి, ఇది చూస్తున్నాం. గుడిపాడు ఎంపీయూపీ గుడిపాడేనా? ఎంపీయూపీ గుడిపాడు. అదేవిధంగా తెల్ల నెక్స్ట్ కనపర్తి. మాట్లాడు. ఓకే. తర్వాత మధ్యపాడు పురాణ షరీఫ్ గారు, సుమారి గారు, రిటైర్డ్ ఉపాధ్యాయులు. ఎదురు రా మాకు. మధు గారు వాళ్ళ చిరకాల స్నేహితులు. మధ్యపాడు ఉపాధ్యాయులు హనుమంతరావు గారు. సార్కి బట్టలతో కూర్చోండి. పీఈటీ గారు సురేంద్ర గారు. నిలబండి నిలబండి నిలబండి. కర్రీస్తే కొడుతుంది కానీ బరువు మైదంట. అందరూ నిలబడి ఒకసారి.
దగ్గరండి రామారావు చూడు చూడమను చూడమను అసలు చూడు ఐదు సంవత్సరాలు పనిచేశాను. సార్ గారి పదవి సందర్భంగా నేను కవిత రాశాను. రామారావు గారు ఎంఏ సైకాలజీ, బిఎస్సి బిఈడి, ప్రధానోపాధ్యాయులు జడ్పిహెచ్ఎస్ లింగంగుంట గ్రామం, మద్దిపాడు మండలం. పదవి విరమణ అభినందన మల్లెల మాల. స్నేహశీలులైన శ్రీ ముచ్చు రామారావు గారు 25/8/1980 సందర్భంగా పి రామాదేవి స్కూల్ అసిస్టెంట్ తెలుగు సమర్పించిన అక్షర సుమాంజలి. ఆదర్శ దంపతులైన శ్రీ ముచ్చు వెంకటేశ్వర్లు, శ్రీమతి అంజమ్మ గారుల పుణ్యఫలంగా శ్రీ రామారావు గారు 12/7/1964లో జన్మించారు. ప్రాథమిక విద్య మద్దిపాడులో, ఉన్నత విద్య కర్నూలు, ప్రకాశం జిల్లాలో ఎంఏ అన్నామలై కళాశాలలో జరిగింది. వీరు సుగుడాలు రాసి అయిన శ్రీమతి అన్నపూర్ణ గారితో 11/7/88 వివాహం జరిగింది. మాస్టర్ గారు శౌర్య తేజస్వి బీటెక్, మురళీకృష్ణ ఎంసీఏకి ఇచ్చి, శైలేష్ కుమార్ ఎంబీఏ, కోడలు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మంజులు. 1912-2001 నుండి వేములవాడ, మద్దిపాడు, కనపర్తి, బసవన్నపాలెంలో పనిచేశారు. హెచ్ఎంగా 6/7/23 నుండి ఈ లింగంగుంట గ్రామంలో పనిచేయచ్చు నేడు పదవి విరమణ చేయుచున్నారు. ముకుందమాలి రాగంతో అందరి మనస్సుల్లో తేనె చుచ్చు నింపిన, తేనె చుచ్చు అంటే తేనె పట్టు, పట్టులో నిండిన మకరందల్లా రామాయణంలో శ్రీరామచంద్ర రారాజులా కనిపించే మీరు నాకులాగా అందరూ ఉన్నత శిఖరాలు చేర్చాలనే తపనతో వారి అభివృద్ధి కోసం పాటుపడే మీకు పలువురికి ఆదర్శంగా నిలిచిన ధీరోదాత్తులు విందుగా ఆనందం కలిగిస్తాయి. వివిధ రకాలుగా సహాయం అందించడమే కాక రకరకాల మనస్తత్వం కలిగినటువంటి వీక్షల కన్నా మిన్నగా ఇష్టదేవతల దీవెనలు అందాలని కోరుతూ మీ శ్రేయోభిలాషి రమాదేవి. ఓకే చూడండి, అది సపరేట్, ఇది సపరేట్. అంటే ఒకే టికెట్ పై 2 సినిమాలు అయ్యింది. బాగానే అవుతుంది, బాగా తీయద్దాం. మీకు సెలవేలే 14-16 చెప్పేశాడా? మాకు ఇంకా చెప్పలా. పంపిస్తున్నా గుడ్డికి బట్టలు ఎవరు చెప్తాం మొత్తం అంతే ఉంటుంది. రైట్ వచ్చింది సంజరా దగ్గర చెప్పాలా? మనం టీచర్స్ మేడం గారు ఓకే. మేడం గారు ఫోన్ ఫోన్ పెట్టమంటారు. చూడు
జడ్పీహెచ్ఎస్ గాడిపత్తివారిపాలెం. గారు నెక్స్ట్ డిఓ కార్యాలయ సిబ్బంది. అంజనీ కుమార్. తమ్ముడు గారు ఉన్నారుగా, తమ్ముడు. సత్కరిస్తున్నారు. మీరు రెడీగా ఉండండి రా. రే క్లాస్లో రెడీగా ఉండమని చెప్పు మేడం గారు. ఓకే ముందు అక్కడ తీసుకుని ఓపెన్ చేపిస్తున్నారు. మాట్లాడిగా మా మాట్లాడికి థ్యాంక్ యూ. బాయ్స్ రా రెడీగా ఉండండి. రైట్ చూడండి. ఓకే జరగమ్మా. వారి తమ్ముడు నాగేశ్వరరావు మరియు జడ్పీహెచ్ఎస్ లింగంగుంట స్టాఫ్ మొత్తం రండి ఇక్కడికి. జడ్పీహెచ్ఎస్ లింగంగుంట స్టాఫ్ కొంచెం ముందు రండి.
మాటలు రావట్లేదు. అదే మాట్లాడాలంటే మాటలు రావట్లా. ఈ 40 సంవత్సరాల సుదీర్ఘ కాలాన్ని, ఉద్యోగాన్ని విజయవంతంగా పూర్తి చేయటానికి ప్రధానంగా మొట్టమొదటిగా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, తరువాత నా తోబుట్టువులు తర్వాత మా అమ్మగారి తరఫున కానీ నాన్నగారి తరఫున కానీ ఉన్నటువంటి గొప్ప సంతానం. అందరూ కూడా బంధువులు, రెండు వైపులా 2 సముద్రాలు. అయితే అందరి యొక్క సహకారంతో, అందరి యొక్క లాలన పాలనతోటి విద్యాభ్యాసాన్ని పూర్తి చేయటం జరిగింది. తర్వాత సర్వీస్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదట చేరిన పాఠశాల యొక్క ప్రధానోపాధ్యాయులు చెంచీపంతులు అనేవాళ్ళని, ఆయన పేరు చెంచురామయ్య. ఆయన మొదలుకొని తర్వాత గుడ్లూరులో పెద్దలు సుబ్బారాయుడు గారు, అదేవిధంగా మా హెడ్ మాస్టర్ గారు అయినటువంటి యోగయ్య గారు, వాళ్ళ యొక్క తర్ఫీద్ తోటి ఈ బిల్లులు కానీ పిఆర్సీలు కానీ రాయటం అనేది 86లో పిఆర్సీ వస్తే 87లో వెళ్ళేసరికి రాస్తున్నారు. అవన్నీ రాయటం ద్వారా నేర్చుకొని తద్వారా అక్కడ సంపాదించినటువంటి అనుభవంతో ఈ తర్వాత దశల్లో విజయవంతంగా పని చేసుకుంటూ పోవటం జరిగింది. అయితే ఈ పని చేసేటటువంటి క్రమంలో ఏర్పడినటువంటి కుటుంబంలో వచ్చినటువంటి పిల్లలతో పాటుగా వచ్చినటువంటి అదనంగా వచ్చినటువంటి పిల్లలు, అదనంగా నిలబడి కుటుంబాన్ని తయారు చేసుకోవడానికి సహకరించినటువంటి వారు ఎంతోమంది. అయితే కాలక్రమేణా వచ్చేసరికి తర్వాత దశలో వృత్తిలో ఒక రకమైనటువంటి వెలుగుని పొందటానికి కారణమైనటువంటి గురువులు. నాకు ఏదైనా సరే మొదటి నుంచి ఒక అలవాటు ఉండేది. ఏదైనా కనుక తీసుకున్నట్టయితే దాన్ని సాధించేదాకా వదిలిపెట్టండి. దాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకొని దాన్ని చివరి వరకు దాన్ని కొనసాగించి దాన్ని అంతు తేల్చిందాక నిద్రపోను అన్నమాట. కాబట్టి ఆ విధంగా ఉండేటటువంటి క్రమంలో నాకు నేర్పినటువంటి కంప్యూటర్ కానీ గురువులు, నాకంటే చిన్నవాడు కానీ శ్రీధరు, అదేవిధంగా సహాధ్యాయులు ప్రభాకరు, అదేవిధంగా ఏనుగంటి సీను, రాధాకృష్ణ, మేమందరం కలిసి పనిచేశాం. అక్కడి నుంచి ప్రయాణమైనటువంటి ప్రతి అడుగులో కూడా వీళ్ళందరూ కూడా నాకు పూర్తి స్థాయిలో సపోర్ట్గా నిలబడటం అనేది జరిగింది. కాబట్టి అందరి సహకారంతో నేర్చుకుంటూ కొత్త విషయాలు అందరం కూడా డిస్కస్ చేసుకుంటూ కొత్త విషయాలన్నీ నేర్చుకొని అందరం కూడా ఒకరికొకరు సహకారంతో ఈ విజయవంతంగా బయట ప్రపంచానికి కూడా విద్యావంతులు అని తెలిసే విధంగా నడుచుకోవడం అనేది జరిగింది. ఆ క్రమంలో వచ్చిందే ఈ బిల్లులు తయారు చేయటం కానీ ఇవి కానీ. అదేవిధంగా గతంలో సహోపాధ్యాయుడిగా పనిచేసినప్పుడు నా తోటి వాళ్ళ యొక్క సమస్యలు కూడా తీర్చడానికి అవకాశం దొరికింది. అదేవిధంగా హెడ్ మాస్టర్ అయినా కూడా మా స్టాఫ్ అందరికి కూడా ఏ విధమైనటువంటి బకాయిలు లేకుండా ఇప్పించానని అనుకుంటున్నాను నేను.
ఇంకెవరికైనా సరే కొరవ కనుకున్నట్లయితే తర్వాత అయినా సరే నా యొక్క సహాయ సహకారాలు అవసరమైతే తప్పనిసరిగా చేస్తాను. కాబట్టి ఈ కాలక్రమంలో ఎదురైనటువంటి ఎంతోమంది సహాధ్యాయులు, దాని తర్వాత కనుక చెప్పుకుంటూ పోయినట్టయితే ఎంతోమంది విద్యార్థులు, ఈ విద్యార్థులందరూ కూడా నాకు దొరికినటువంటి ఒక గొప్ప అవకాశం. విద్యార్థుల్లో చాలా రకాల అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. అసలు ఏమీ చదువు పట్ల ఆసక్తి లేనటువంటి వాళ్ళ దగ్గర నుంచి అత్యున్నతంగా చదువుకున్న వాళ్ళ వరకు అందరూ కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా నాకు గురువులతో సమానం. తెలియని విషయం కనుక తీసుకొని వచ్చారంటే దాన్ని మళ్ళీ తెలుసుకొని విద్యార్థికి చెప్పి దాన్ని విద్యార్థి అవగాహన చేసుకునేటట్టుగా కల్పించడం అనేది, అవగాహన కల్పించే అవకాశం రావటం అనేది నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఇది అదేవిధంగా నా దగ్గర నాతోటి పనిచేసినటువంటి సహాధ్యాయులందరూ కూడా మంచి విషయ నిపుణత కలిగిన వాళ్ళు కాబట్టి నేను ఈ రకమైనటువంటి ఉన్నత స్థాయిని సాధించడం అనేది జరిగిందని అనుకుంటున్నాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రధానోపాధ్యాయుడిగా 3 సంవత్సరాల పాటు పనిచేశాను. నేను ఎవరిని కూడా క్లాసుకు పోండి అన్న సందర్భం అనేది ఇంతవరకు లేనే లేదు. మొదట్లో నేనే వెళ్ళాను క్లాసులు నేను చెప్పాను 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు కూడా సైన్స్లో 100 మార్కులు వచ్చినాయి. 3వ సంవత్సరం మళ్ళీ మేడం గారు వచ్చారు. మేడం గారు వచ్చినా కూడా 100 వచ్చింది. అది మేడం గారు. అదేవిధంగా పిఎస్ మేడం గారు ఉన్నారు, వెళ్ళిపోయారు. కానీ మేడం గారు ఉండటం వలన సైన్స్లో 100 మార్కులు అనేవి 2 సంవత్సరాలుగా సాధించడం అనేది జరుగుతుంది. కాబట్టి నేను సగం చెప్పినా మిగతా సగం వాళ్ళు మోసి అదేవిధంగా నాకు సహకారం అందించారు. నేను ఊరక పాట మరీ చెప్తే మిగతా పని అంతా కూడా వాళ్ళే పూర్తి చేసి వాళ్ళు కంప్లీట్ చేసి నాకు మంచి పేరు రావడం అనేది జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా వీళ్ళందరితో కలిసి పనిచేయటం అనేది దేవుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టంగా నేను భావిస్తున్నాను. అందరు సహాధ్యాయులు కూడా అందరూ తగలాడుకొని నా దగ్గరికి వచ్చేవాళ్ళు సమస్య తీసుకొని. వచ్చిన తర్వాత ఎవరితో వాళ్ళకి సర్ది చెప్పి అందరినీ కలుపుకొని పోయానని అనుకుంటున్నాను. అయితే ఈ క్రమంలో ఈ 40 సంవత్సరాల క్రమంలో ఎవరినైనా సరే నేను బాధించి కనుక్కున్నట్టయితే వాళ్ళు క్షమిస్తారని ఆశిస్తున్నాను. అయితే నిజమనేది ఎప్పుడు కూడా కఠినంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. ఈ కష్టమైనటువంటి నిజాన్ని ఎదుర్కోవాలి అంటే మనం చాలా ధైర్యాన్ని కలిగి ఉండాలి. ధైర్యం కలిగినటువంటి వాడే నిజాన్ని ఎదుర్కొంటాడు. పిరికివాడు ఎల్లప్పుడూ అబద్ధం చెప్పుకొని తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి ఎవరైతే నిజం పలుకుతారో, ఎవరైతే నిజాయితీగా ఉంటారో, ఎవరైతే నిజాన్ని మాట్లాడతారో అటువంటి వాళ్ళే చిరకాలం కొనసాగుతారు, చరిత్రలో నిలబడగలుగుతారు. కాబట్టి ఆ విధమైనటువంటి ధైర్యాన్ని తెచ్చుకొని మీరందరూ విద్యార్థులందరూ కానీ లేదా నా సహాధ్యాయులందరూ కూడా నా దగ్గర ఉండేటటువంటి ధైర్యాన్ని అలవరుచుకుంటారని కోరుకుంటూ, మీరందరూ కలిసి ఈ వచ్చినటువంటి మీరు మొట్టమొదటిగా విద్యార్థులు, తర్వాత మా ఉపాధ్యాయ సిబ్బంది, అదేవిధంగా బంధువులు, మిత్రులు, సహచరులు అందరూ కూడా నా పట్ల ఇంత ప్రేమ అనేది చూపించినందుకు ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మిగతా కాలం అంతా కూడా ప్రశాంతత అనేది కోరుకుంటున్నాను. ఇప్పుడే వేదిక మీద నుంచి చెప్పారు ఒక 2-3 మా సహచరులు, రాజకీయాల్లోకి వస్తే బాగుండిద్దని. మా నాన్నగారు చెప్పారు నాకు. ఆయన రాజకీయ పరంగానే తిరిగేవాళ్ళు. ఆయన అద్దెకి బస్టాండ్లో దిగి నడుచుకుంటూ వెళ్తుంటే అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కసుకుర్తి ఆదిత్య గారు లాంటి వాళ్ళు జీబులో వెళ్తా కూడా ఆపి ఎక్కువ వెంకటేశ్వరులు వెళ్దామనేటటువంటి అంత చనువు ఉండేది. మాది ఫస్ట్ పోస్టింగ్ అయినప్పుడు అందరూ హైరాణ పడి రాజకీయ నాయకులు అందరి దగ్గరికి తిరుగుతుంటే మా నాన్నగారు నేను కూడా వెళ్ళి ఒత్తిడి చేశా, కాదు నాన్న నువ్వు ఎవరో ఒకరిని అడగాలి, లేకపోతే నన్ను దూరం వేస్తారని.
దూరం వేస్తారంటే వాళ్ళని అడిగేది ఏందిరా, వాళ్ళే తెచ్చిస్తాను నువ్వు పో అన్నాడు. అట్లనే నాది ఫస్ట్ అపాయింట్మెంట్, నన్ను మా అపాయింట్మెంట్ చేయటమే తీసుకెళ్ళి ఎర్రగొండపాలెం సమితిలో వేసారు. ఎర్రగొండపాలెం సమితిలో వేస్తే ఎర్రగొండపాలెం సమితిలో వేసింది అక్కడ ఆఫీసులో, జిల్లా పరిషత్ ఆఫీసులో మాకు మధ్యపాడులో ఒక లీడర్ ఉండేవాళ్ళు బసన్పాలెంలో, ఎల్వి గారని. ఆయన వెళ్ళాడు జిల్లా పరిషత్కి ఏదో పని మీద ఉండి, మధ్యపాడు సమితికి ఎవరు ఇచ్చారని చూస్తే దాంట్లో నా పేరు లేదు. నా పేరు లేదు కాబట్టి ఏం చేశాడంటే ఆయన ఒకే మాట అన్నాడు, అయ్యా ఈ పేరు రామారావు అని ఆయన ఉండాలి, ఎక్కడ ఉండాలి, వెంకటేశ్వర గారు అబ్బాయి అంటే ఎర్రగొండపాలెం వేసామన్నారు. అంటే ఆయన ఏమన్నాడు, అయ్యా మీరు ఇది మార్చిగా మధ్యపాడు సమితి వేసిస్తే మీకు ఇబ్బంది ఉండదు, లేదా మీరు ఎర్రగొండపాలెం సమితి వేసారంటే ఆయన పెద్ద ఆయన వస్తాడు, ఆయన వస్తే మీ ఇష్టం, మీరు చూసుకోండి అన్నాడు. అనేసరికి ఆయన ఏం చేశాడు, వెంటనే ఇమ్మీడియట్గా ఆయన కూర్చోబెట్టి 5 నిమిషాల ఆర్డర్ మళ్ళీ ఎర్రగొండపాలెం సమితిని తీసేసి మళ్ళీ తిరిగి మధ్యపాడు సమితి వేసి ఆర్డర్ ఆయనే పట్టుకొని ఇంటికి తీసుకొచ్చి ఇచ్చాడు. కాబట్టి ఆ విధమైనటువంటి ఒక నమ్మకం, ఒక గట్టి ఇదిగా రాజకీయంగా బాగా ఉండేవాడు. ఆయన నాకు ఒక మాట చెప్పాడు, డిగ్రీ అయిపోయిన తర్వాత అప్పుడు పునయ్ చౌదరి గారి ఎలక్షన్ జరుగుతుంటే మేము కూడా వచ్చారు, ఇందాక ఎల్మన్ మాస్టర్ గారు రిటైర్డ్ పీఈటీ, ఆయన మేమందరం కలిసి క్యాంపెయిన్కి తిరిగాం. తిరిగేసరికి ఆ తిరిగిన తర్వాత అప్పుడు రాజకీయంగా ఆసక్తిని గమనించాడు ఆయన గమనించి ఒకటే మాట చెప్పాడు నాకు. ఏం చెప్పాడంటే, నువ్వెప్పుడూ జీవితంలో రాజకీయాల జోలికి పోవద్దు, ఈ రాజకీయాలు అనేవి అత్యంత చండాలమైనవి అనేటటువంటి మాట మా తండ్రి గారు నాకు చెప్పడం జరిగింది. అందుకని ఏదైనా సరే ఒక రంగంలో కనుక దిగినట్టయితే దాన్ని పూర్తిగా సాధించాలనేటటువంటి తపన అనేది ఉన్నప్పటికీ కూడా మా నాన్నగారికి చెప్పినటువంటి మాట ప్రకారం నేను ఆ రాజకీయం అనేటువంటి దాని జోలికి వెళ్ళదలుచుకోలేదు. వెళ్లకుండా ప్రశాంతంగా జీవనాన్ని కొనసాగించాలి. ఎందుకంటే ఈరోజు రాజకీయాల గురించి మనం వ్యాఖ్యానించాల్సినటువంటి అవసరం అనేది లేదు. అవి ఎంత స్థాయికి వెళ్ళిపోయినటువంటి అనేది దాంట్లో కొనసాగుతున్నటువంటి వాళ్ళకే అర్థమవుతుంది. కాబట్టి మిగతా జీవితం ప్రశాంతంగా ఉండటం, ఏదైనా విద్యార్థులకు అవసరమైనటువంటి సహకారం, ఎవరికైనా సరే సహకారం అవసరమైతే విద్యాపరంగా అందించడం, అదొక్కటి మాత్రమే చేస్తాను. అయితే అందరికీ చెప్పాను, మా పిల్లలకు కూడా నేనే చెప్తున్నాను. మా కొడుక్కి మా కూతురికి కూడా నేను ఎడ్యుకేషన్ నేనే 5వ తరగతి దాకా వాళ్ళు బయటికి ట్యూషన్కి పోయారు, మొత్తం నేనే చెప్పాను. కాబట్టి ఏంటంటే అవసరమైతే ఇంక మళ్ళీ తర్వాత తరానికి కూడా ఓపుకున్నంత వరకు నేర్పడానికి ప్రయత్నం చేస్తాను. అంతేగాని ఇతరత్ర ఏ విధమైనటువంటి వ్యాపకాలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. అయితే చివరిగా మీకు ఇచ్చేటటువంటి ఒక చిన్న సలహా ఏంటంటే, అందరూ కూడా పట్టుదలతోటి ఉండండి. నేర్చుకోవాలనేటువంటి తపనతోటి కనుక ఉన్నట్లయితే దేన్నైనా సాధించవచ్చు. కాబట్టి తెలియనటువంటి అంశం అంటూ ఏది కూడా ఉండదు. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ కూడా మంచి ఉన్నతమైనటువంటి బాగా చదువుకొని ఉన్నతమైన స్థానాల్లోకి వస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇంతటి ఘన సన్మానం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఉపాధ్యాయులకు నమస్కారాలు, విద్యార్థులకు ఆశీస్సులు. ఈరోజు ఇంత విజయవంతంగా మరి మన రామారావు సార్ గారి పదవీ విరమణ దినోత్సవాన్ని విజయవంతంగా పూర్తి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఎంత సక్సెస్ఫుల్గా పూర్తయిందంటే చాలా ఆనందంగా వచ్చిన వాళ్ళందరూ చక్కగా, వాతావరణం కూడా ఆనందంగా ఉంది. ఈరోజు చాలా చల్లగా ఉంది, మంచి దేవుడు మంచి వాతావరణాన్ని కూడా ఇచ్చాడు సారు హృదయాన్ని బట్టి. సార్ దగ్గర నేను సంవత్సరం 1 నెల పాటే పనిచేసింది, కానీ సార్ గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. నేను పనిచేసిన చోట ఏ హెడ్ మాస్టర్ కూడా స్టడీ అవర్స్లో మాతో పాటు ఉండరు. మా స్టడీ అవర్ మేము పూర్తి చేసుకోవడం వెళ్ళిపోవడమే. కానీ సారు మా స్టడీ ఉన్నంతకాలం, అంటే 5 దాకా మేము ఉంటాము, సార్ కూడా 4కి వెళ్ళిపోకుండా రోజు 5 దాకా ఉంటారు. మాకు కాఫీ తెప్పించి ప్రశాంతంగా మమ్మల్ని పీస్ఫుల్గా పనిచేసుకోవడానికి చక్కగా సహకరించారు. సార్ మీకు ధన్యవాదాలు. అయితే నెమ్మదిగానే ఉంటారు, కానీ
ఫలితం మాత్రం బాగా కోరుకుంటారు. ఫస్ట్ చెప్పారు మేడం గారు, మేమిద్దరం నేను 2 సంవత్సరాలు 100% వచ్చింది, మరి మీరు వచ్చారు ఎట్లా చెప్తారో చూస్తాం మేడం గారు, 100% రావాలని నేను అనుకుంటున్నాను అన్నారు. సార్ ఆ విధంగానే మీరు కోరుకున్నట్టుగానే వచ్చింది. సరే సార్, సరే ఈ విజయాన్ని ఇంత విజయవంతంగా పూర్తి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎంతటితో ముగిస్తున్నాను. జై హింద్. రేపు కూడా మన పాఠశాలలో